హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మాతా బ్రహ్మానందమయి శతకం ప్రతి సాధకుడికి నిరాకార పరబ్రహ్మాన్ని చూపిస్తుంది. ప్రతి సాధకుడికి చూపిస్తుంది. అలా చూపించే దీపం అఖండ బ్రహ్మ యొక్క వెలుగు విడిచిపెట్టి మనం అఖండమైన బ్రహ్మం యొక్క వెలుగును వదిలేసి అంధకారంలోకి వచ్చి పడ్డాం. అజ్ఞానం అనే అంధకారంలోకి వచ్చి పడ్డాం. అలా వచ్చి పడ్డాము అనడానికి ఏమిటి నిదర్శనం? ఇగో ఈ దేహమే నేను, ఈ భ్రమలో పడిపోయాం. అలా ప్రయాణం చేసే వారికి మన స్వయంభవత్వాన్ని దర్శింపచేస్తుంది ఈ జ్ఞానదీపం. నువ్వు ఇది కాదు, నీ నిజస్వరూపం ఇది అన్నదాన్ని తెలియజేస్తుంది. ప్రతి దీనిలో చెప్పండి, ప్రతి పద్యము ఒక మెట్టు అవుతుంది. దీనిలో వైరాగ్యం మనలో నింపుకోవాలి. వైరాగ్యం ఉండాలి. ఏమిట క్షణంలో ఉండి ఇలా వచ్చిపోయే వాటి కోసం ఎందుకు మనకి తాపత్రయం? ఏదో అర్థాత్ ఉన్నాడు, ఆయన సృష్టి చేయించుకున్న సృష్టిలో ఆయన నడుపుకుంటున్నాడు అంతాను. ఊరికే నేను నాదని పెట్టుకోవడం వల్లే కదా మనకి సంఘర్షణలు మానసికంగా గాని బయట గాని వస్తున్నాయి అని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఏదో ఈశ్వరుడు ఏమనుకుని ఎందుకు లేపాడో తెలీదు, ఏం పనులు చేయించుకుంటాడో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఆయన ఇష్టం అని మనం వదిలేయగలిగేలాంటి వైరాగ్యం మనకు కలుగుతుంది. కలగాలమ్మా. అప్పుడు మనం బ్రహ్మీ స్థితిని పొందుకోవడానికి స్థిరపడతాం. వైరాగ్యమే ఆ ఏకాత్మ స్థితికి అర్హత. అంటే ఏం అక్కర్లా. వైరాగ్యం కావాలంటే వివేకం ఉండాలి కదా. వివేకం సత్సంగం కలిగిస్తుంది. సద్గురు వల్ల వివేకం కలుగుతుంది. వివేకం కలగది అంతా నిత్యం వసుకుని లోకం కదా. వాళ్ళు ఏవో వేళ తెల్లవారి ఇలా అవుతుందని మనకు తెలుసా? ఏదో అవుతుంది అయిపోతుంది. దాన్ని నడిపించే ఒక కర్మ, ఒక విధాత, ఒక ఆయన ఉన్నాడు కదా. వాడికి సృష్టి, వాడు వస్తూ వాడు ఇష్టం వచ్చేది చేసుకుంటాడు. అవునా? ఆయన వెళ్ళిపోతుంది. నువ్వెందుకు నేను వేలు పెడతావు? పెట్టినా ఎక్కడ నీ పెత్తనం చెల్లుబాటు అవ్వనే అవ్వదు అసలు. చూసుకున్నా తెలుస్తుందమ్మా అని మనకి సత్సంగం వల్ల, సద్గురువు చెప్పిన బోధ వల్ల తెలుస్తుంది. లేకపోతే హరి బ్రహ్మాదులు చెప్పినా తెలియదు. ఎంచేతంటే మేము ఎలా కష్టపడాం, ఎలా సంపాదించాం, ఇలా చేసాం, అది కొన్నాం, ఇది కొన్నాం, ఇది పెట్టాం, అది పెట్టాం, అది కట్టాం, ఇది కట్టాం, ఆ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు మేమే చేసేస్తున్నాం అంటారు. చేస్తున్నారు కూడా అలా అనుకుని అందరూను. ఇప్పుడు నువ్వు నేనని కాదు, ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తారు. 10 మందికి వండాం, 10 మందికి పెట్టాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం అంటాం. అదే మరి ఎవరైనా అంతే, మనం చేసేస్తాం అంటాం కదా. కానీ ఏంటంటే వ్యవహారంలో మనం అలవాటు పడి అలా అంటూ ఉన్నా, సత్సంగంలో ఉన్న వాళ్ళకి పరమాత్మ శక్తి మీద ఆధారపడి ఇదంతా నడుస్తోందని గుర్తు ఉన్న వాళ్ళకి ఇదంతా జరుగుతున్నా ఆయన జరిపిస్తున్నాడు అన్న ఎరుకుంటుంది. లోకలందరూ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పవలసినప్పుడు అలాగే చెప్పాలి. కానీ మనకు అంతరంగంలో ఎరుకుతో కూడి ఉండేటువంటి ఆ స్థిరత్వం మనకి సత్సంగం వల్ల, సద్గురు ప్రబోధ వల్ల కలుగుతుంది. అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు వైరాగ్యం కలిగితే ఏకాత్మ స్థితి, వ్యాపక స్థితిలో అనుసంధానం అవడానికి అర్హత వస్తుంది. ఊరికి అంతా నేనే కదా, నేనే అంత వ్యాపించిపోయి ఉన్నాను కదా. ఏమున్నావు వ్యాపించిపోయి ఉంటే ఈ తట్లు గిట్లు ఏమిటి చూసుకోవాలి. తర్వాత గురువు అంటే ఎవరో కాదు, బ్రహ్మమే నీ గురువు. బ్రహ్మమే నీ గురువు అంటే భగవంతుడు. ధ్యానమే దానికి ఎరువు. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో తగ్గుతుంది సమస్యల బరువు. నీ నెత్తినేసుకోగా ఏమో ఏం చేస్తాడో, ఇలా అయిపోతుంది అలా అయిపోతుందేమో భయపడక్కర్లేదు. మాకే ఇలా అయిపోయింది అలాపై పొంగిపోక్కర్లేదు. ఆ బరువు ఉండదు. ఇక నీకు తరుగు నశింపే లేదు. కాబట్టి బ్రహ్మమే మనకి కల్పతరువు అంటున్నారు. అంటే ఇక్కడ కొన్ని పద్యాల్లాగా ఉన్నాయన్నమాట. మనం పదాలుగా చెప్పేస్తాను నేను, ఊరికే కావాల్సినదే కదా. మానుని ఎంత కొట్టినా చిగురించక మానది కదా, మనస్సుకి ఎంత పెట్టినా తృప్తి చెందదు కదా.
అట్టి మనసు కోసం కాలాన్ని వృధా ఎందుకు చేస్తావు? వినరా శ్రీ మాత బ్రహ్మానందమయ్య మాట. జీవన్ముక్తికి అదే రాబాట. చెట్టుని ఎంత కొట్టినా చిగుళ్ళు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉన్నావు కదా. మనసుకి ఎంత పెట్టినా చాలని ఎప్పుడూ అనదు కదా. అలాంటప్పుడు ఆ మనసు తాపత్రయాల కోసం దాన్ని ఇది ఇచ్చి అది ఇచ్చి సంతృప్తి పలసారు అనుకుని ఎందుకు జీవితాన్ని వృధా చేసుకుంటావు? కాబట్టి బ్రహ్మానందమయ్య మాత ఇదిగో చెప్తోంది, ఆ మాట విను అంటున్నారు. కెరటం ఆగాక స్నానం చేద్దాం, కష్టం తొలిగాక ధ్యానం చేద్దాం అంటే రెండూ అసాధ్యం. కెరటాలు ఎప్పటికీ ఆగవు, నువ్వు స్నానం చేయలేవు. కష్టాలు ఎప్పుడు తొలగవు, నువ్వు ధ్యానం చేయలేవు. కాబట్టి ధ్యానంతోటే సమస్థితి పొందగలుగుతావు. ధ్యానం వల్లే నీకు సమస్థితి వస్తుంది తప్ప ధ్యానం లేకపోతే ఎటువంటి పరిస్థితులను సమస్థితి రాదు. కోకిల తాను కూసే వరకే కాకి గూట్లో ఉంటుంది, అవునా? ఆయువు ముగిసే వరకే ఈ దేహంలో నువ్వు ఉండగలుగుతావు. కోకిల కూసే వరకే కాకి గూట్లో ఆశ్రయం దానికి. కూ అని కూసిందంటే అమ్మో ఇది మన పిల్ల కాదని తోసేస్తుంది కాకి బయటికి. ఒకేలా ఉంటుంది కాబట్టి ఆ గుడ్లు పొదుగుతుంది, తన పిల్లలే అనుకుని పెంచుతుంది. అది కొంచెం పూత పెట్టేసరికి అంటుంది, కావు కావు అందు. ఏమిటి వేరే కూస్తుంది ఇది మన పిల్ల కాదని తోసేస్తుంది బయటికి. అలాగే ఆయువు ముగిసే వరకే కదా ఈ దేహం అనే గూటిలో నీకు ఆశ్రయం. కాబట్టి బ్రతికుండగానే ఆయువు ఉండగానే ఆత్మజ్ఞానాన్ని గ్రహించు. మరి ఇక ఏ గూటితో నువ్వు పనిలేని స్థితిని పొందుతావు. నీకు గూళ్ళు ఎందుకు? నీకు వంట పాత్రల్ని శుభ్రం చేస్తావు, లాంతరు మసిని తుడిచేస్తావు. మరి నీ జీవితమే ఒక పాత్ర అని ఎప్పుడు గ్రహిస్తావు? ఈ జీవితం ఒక పాత్ర కదా. పొద్దున చెప్పాను కదా, అన్ని పాత్రలు. నిమిషానికి ఒక పాత్ర. ఎవడొస్తే ఆడు ఎదురుగుండా వాడి వేషం వేయడమే. పాత్ర అంటే వేషం. ఎప్పటికీ ఇలా వేషాలు వేసుకుంటే ఎంతకాలం బ్రతుకుతావు? వంట పాత్రలు శుభ్రం చేస్తావే, లాంతరు మసిని శుభ్రం చేస్తావే, నీ జీవితం అనే ఈ పాత్రను ఎప్పుడు శుభ్రం చేసుకోవా? అంటే నా మగుడు, నా పిల్లడు, నా భర్త, నా ఇలాంటి మసెట్టుకునే తిరుగుతావా? నీలో ఉన్న ఆత్మజ్యోతికి పెట్టిన భ్రాంతి అనే మసిని తుడిచిపెట్టుకోవా? ఎప్పుడు తుడిచిపెట్టుకుంటావో అప్పుడే నీకు జీవన్ముక్తికి దారి ఏర్పడుతుంది. ఇంటికేమో విద్యుత్ దీపాలు పెట్టావా, ఒంటికేమో నవరత్నాలు అలంకరించుకుంటావా? ఓ ఈ నరుడా, నీలోని బ్రహ్మజ్యోతిని మాత్రం మూసేస్తావా? నీలోని స్వయం ప్రకాశాన్ని గుర్తించవా? నీలో ఆ ప్రకాశమైన చైతన్య జ్యోతి వెలుగుతుంటే దానిని మూసేసి ఈ ఒంటికి దాని వల్లనే జీవము జవము వస్తుంటే దీనికి రకరకాల నవరత్నాల నగల ఆభరణాల చీనాంబరాల అలంకారాలు చేసుకుని నేనే నాదేని మురిసిపోతావా? అంతే తప్ప ఇంటికి చీకట్లో ఉన్న దీపాలు పెట్టుకుంటున్నావే, నీ ఒంటి లోపల ఉన్న చీకటిని చూడవా? దానికోసం ఏం దీపం వెలిగించుకుందామని చూడ. అదిగో దీని లోపలే నీలోనే స్వయంగా ప్రకాశిస్తున్న ఆ ఆత్మ జ్యోతిని దర్శించు. అదే జీవన్ముక్తికి బాట. అస్థిపంజరపు దేహానికి విలువనిస్తున్నావే, ఎంత విలువండి దీని. ఇలా వాణిని ఏమన్నా అన్నారంటే అయిపోయిందే. నువ్వు వాణి నా శరీరం పేరు. నువ్వు బాగోలేదన్నా, నువ్వు పొట్టిగా ఉన్నావన్నా, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావన్నా, నీ ముక్కు తప్పడుగా ఉందన్నా, నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు. ఎంతంత కోపాలండి. అది మనం కట్టుకున్న చీర బాగోలేదన్నా దానికి కూడా బాధే. మరి అంతంత విలువనిస్తావే. అస్థిపంజరం కదది. నీవు నీ అస్తిత్వాన్ని మరిచిపోయావు. అసలు నువ్వు ఉన్నావు చూడు, దేని వల్ల ఉన్నావో దాన్ని మర్చిపోయావు. బాహ్య బుద్ధితో, బాహ్య దేహ ఆడంబరాలతో బతుకుతున్నావు. ఇక ఇప్పటికే దానికి స్వస్తి పలుకు. సూక్ష్మ బుద్ధితో ఆత్మప్రకాశమే నేనని అంతరంగంలో గుర్తించు.
ఇదే జీవన్ముక్తికి బాట. చూడు ఎందుకు ఈ అస్థిపంజరానికి ఇంతంత చేస్తున్నావు? సరేలే దాన్ని వాడుకుంటున్నాం, శుభ్రం చేసుకుంటాం, అలంకరించుకుంటాం, కానీ దాని మీద అంత మమకారం ఏమిటి? కానీ అసలు ఏదుంటే ఈ దేహం, అస్థిపంజరపు దేహం ఉంటుందో ఆ అస్తిత్వాన్ని కలిగించే ఆ మూల వస్తువుని అసలు గుర్తుపెట్టుకోవా? నీకెంతసేపు బాహ్య బుద్ధి, బాహ్య దృష్టి, బాహ్య విషయ వ్యామోహం, బాహ్యంగా కనిపించే దేహాన్ని పట్టుకు ఊరేగడమే తప్ప లోపల అసలు ఇదంతా దేని వల్ల ఉండగలుగుతోంది అనే సూక్ష్మ బుద్ధి ప్రకాశం నీలోనే ఉందని గుర్తించవా? ఎప్పుడు గుర్తించావో అదే నీకు జీవన్ముక్తికి బాటను వేస్తుంది. ఆలుబిడ్డల్ని చూసి కలకాలం ఉంటారని తడిసి మురిసిపోతున్నావా? వాళ్ళ కోసం మరి తలిచి నీ సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఆయువంతా వెళ్ళిపోతుంది, నీ సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నా దిక్కేమవుతుంది, నేనేమవుతాను అని తెలుసుకోవట్లేదు. మరి మరణించిన తర్వాత దిక్కు లేక ఎవరన్నా నువ్వు పలకరిద్దామంటే నీకు దేహం లేదు, వాడు నిన్ను పలకరించడానికి దేహం లేదు. అప్పుడు ఏడుస్తూ ఉంటావు పిశాచిలాగా. తెలియడం లేదు. నువ్వేం చేసావు బతికుండగా? ఎప్పుడైనా ఈ దేహాన్ని ఉంచుతున్నది ఏదుందో ఒక్కసారి పరిశీలించావా? నువ్వు దేహం పోయిన తర్వాత దేహం కోసం ఏడిస్తే ఎలా వస్తుంది? రాదు కదా. అంచేత ప్రాణం ఉండగానే ఆ ప్రాణనాథుడున్నాడే, అతన్ని గుర్తించు. ప్రాణనాథుడే లేకపోతే ప్రాణం ఉండదు, ప్రాణం లేకపోతే దేహం ఉండదు. ఇటు దివ్య దేహాన్ని పొంది దీనిలో ప్రాణనాథుడు ప్రాణాన్ని ఉంచుతూ ఉంటే నువ్వు ఉండగలుగుతూ నా ఇల్లు, నా వాకిలి, నా పెళ్ళం, నా బిడ్డలు, నా ఆస్తి అంటూ వాళ్ళందరూ శాశ్వతంగా కలకాలం ఉంటారని నువ్వు కలకాలం ఉంటావని అనుకున్నావు. నేనేమైపోతాను రేపొద్దున చచ్చిపోయాక? తాతలు ముత్తాతలు అందరూ పోతున్నారు కదా, రేపు నేను పోతాను కదా. మరి నా దిక్కేమిటని ఎప్పుడు తలుచుకోవా? అప్పుడు చచ్చాక దిక్కులేక ఏడుస్తూ ఉంటావు, నువ్వే దుఃఖమయం చేసుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడే సద్గురు మాత బ్రహ్మానందమయ్య మాట విను, అదే జీవన్ముక్తికి బాట. పేరు ప్రతిష్టల కోసం పాకులాడతావు. ఎవరు పొగుడుతారండి ఎంతకాలం? గతంలో ఎంతో మంది ఎన్నో ఘనకార్యాలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనకి ఏమన్నా తెలుసా? అదే ఇప్పుడు మనం చేసి ఈ చిన్న చిన్న పనులకి ఎవరు పొగిడేస్తారు? పేరు ప్రతిష్టల కోసం పాకులాడతావా? అసలు నీ పేరేది? నీ పేరే నీది కాదు, అవునా? ఈ దేహాన్ని పుట్టింది కదా అది. నువ్వు నామరూపాలే నా ఆత్మస్వరూపుడివి, పేరే లేనివాడివి. పేరు లేదంటే రూపం లేనివాడివి. అటువంటి నువ్వు పేరే లేను, నువ్వు ఆ పేరు ప్రతిష్టల కోసమా ఈ ఊడిగాలు? నీ ప్రతిష్ట ఈ భూమి మీద బూడిదైపోయి విగ్రహంగా మిగులుతాయి. ఇంకేమైనా ఘనకార్యాలు చేస్తే ఆఖరికి ఓ బొమ్మ పెడతారు అక్కడ. మహామహా ఘనకార్యాలు చేసినప్పుడు అక్కడ బొమ్మగా, ఆ బొమ్మ మీద కాకులును పక్షులు రెట్లేస్తూ ఉంటాయి. నిగ్రహంతో నీ దృష్టిని దైవం మీద పెట్టుకో. ఇక చాలి ఈ ఆటలాడించే భగవంతుడున్నాడు, అతడే నాకు రక్ష అని నీ దృష్టిని నిగ్రహంతో దైవం మీద పెట్టుకో. ఇహంలోని వారికే అహర్నిశాలు ఇప్పుడు ఈ లోకంలో ఉన్న నావాళ్ళు అన్న కోసం నా చుట్టాలు, నా బంధువులు, నా ఆస్తులు, నా పాస్తులు అనుకుంటూ రాత్రి మగళ్ళలో శ్రమిస్తున్నావు. వాట్ల మధ్య తిరగడమే ఆనందం అనుకుంటున్నావు. పరాన్ని పరమనందు లెక్క పెట్టడానికి పుణ్యం అన్నది గోరంతా లేకుండా చేసుకుంటున్నావు. పుణ్యం ఏముంది చూడు, ఎక్కడన్నా ఏమన్నా ఉందేమో. ఒక్కసారి ఆర్తితో తపనతో స్వామి నువ్వు నడిపిస్తుంటే ఈ జీవితం నడుస్తోంది అని ఎప్పుడైనా ఆర్తితో ఒక్కసారి అన్నావా? కొంచెం నిజమైన పుణ్యం గోరంతా లేకుండా చేసుకుంటున్నావే. పాపతలంపులు మొదలైన చోటనే శిక్ష విధించు. లోపల తలంపు కలిగిందంటే వాళ్ళ గురించో వీళ్ళ గురించో అక్కడికక్కడే శిక్ష విధించు. నువ్వు విధించుకోలేవు, కానీ నీ లోపల ఒక దుష్ట తలంపు మొదలయ్యిందంటే అక్కడ
నీకు శిక్ష విధించడం అక్కడే మొదలైపోతుంది. ఉన్నాడుగా మరి సాక్షి. అవునమ్మా. మేడం నీలో ఏ ఆలోచన వచ్చిందో అక్కడే శిక్ష మొదలైపోయింది. అంచేత లోపల అంతర్యామి ఒకడున్నాడు, అతడికి తెలియకుండా ఏమీ జరగదు అని తెలుసుకోరా. అదే నీకు జీవన్ముక్తికి బాట. నేనన్నావు, నాది నాదన్నావు. నేనేమో బూడిది కదా, నాదన్నదేమో మరొకరు సొత్తు అయిపోతుంది. అంతే కదా. నేను టెంపుల్లో ఈవేళ నాది, రేపు నాదేమిటి? ఈ ఇంట్లో కట్టుకుని ఇంట్లో కాలు పెట్టిన క్షణం నుంచి అదే మాట మాట్లాడుతున్నాను. నిన్న వాళ్ళు ఎవడదో, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాం, రేపు ఎవడదో. నాది నా తాడేసి కట్టేసుకోవడం అండి. నాది నాదన్నావు, నేనన్నా నేనే బూడిదైపోతోంది. నాదన్నది మరొకరు సొత్తు అయిపోతోంది. అయినా తెలియడం లేదా? కానీ నేను అన్నది ఆత్మస్వరూపం అని గ్రహించవా ఎప్పటికీ? నేనన్నది నేను కాదని, నాదన్నదేది లేదని, ఉన్నది నేనేనని, అట్టి నేను పరమాత్మ స్వరూపునని గ్రహించరా. నాదన్నది ఏమున్నదని ఒక్కసారి ఆలోచించు. అలా ఆలోచించగలగడమే జీవన్ముక్తికి పాట. చూడండి, అస్తమానం చెప్పుకునే మాటలే కదా, ఇంక చెప్పేసి వినేస్తూ ఊహ అనేసుకోవడమే. ఎందుకు చెప్పుకున్నాం అలాంటి ఆలోచన ఎప్పుడు మన కళ్ళలో కూడా రావట్లేదే. వాడు అస్తమానం అలా మొత్తుకుంటుంది ఏమిటి? మార్పు తెలుస్తూనే ఉంది కదా. దేని చూసి మురిసిపోతావు? పలకరించేవాడు ఉండడెవ్వడు. ధనాన్ని చూసే మిడిసిపడుతున్నావు, అందాన్ని చూసే శాశ్వతం అనుకుంటున్నావు. ఈ ధనం ఎల్లకాలం ఉండదు. చెప్పరు, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. ధనమున్నా దేహం ఉంటుంది ఏమిట్రా? ఉంటుందా? వందలేని సంపాదించిన మూట అక్కడ అని ఏది? కాబట్టి ధనదేహాలు యొక్క మూలాన్ని గుర్తించి, ఈ ధనము ఈ దేహము దేని వల్ల ఉండగలుగుతున్నాయో దాన్ని ఒకసారి గుర్తించరా నాయన. అలా గుర్తిస్తేనే జీవన్ముక్తికి నువ్వు దారి ఏర్పరచుకున్నవాడు అవుతావు. అలా గుర్తించినవాడు జీవించడం కానీ ముక్తుడు అయిపోతావు. అంతే కదా. మరి ఇప్పుడేముంది, ఇంకా ఉందా ఈ ధనం, వచ్చిందా, సరేలే కదా, ఉంటుందో లేదో తెలియదు. అది వచ్చింది సంపాదించడం, ఇది ఉంటుందా, ఉండదులే. అలాగే ఇక్కడ నా వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇలా ప్రతి అదే జీవన్ముక్తి. జీవించి ఉండగా ముక్తిని పొందాలి, చచ్చాక ఎవడు ముక్తిని పొందలేడు. పదవుల పట్ల మోహమా? దానివల్ల ఏం సుఖపడ్డావురా నాయన? ఆ పదవి సంపాదించుకోవడానికి నానా బాధలు పడ్డావు, చేయరాని తప్పుడు పనులు చేసావు, ఘోరమైన పాపాలు చేసావు, ఏం సుఖపడ్డావు? ఇప్పుడు వచ్చిన తర్వాత అది పోతుందేమో నిలబెట్టుకోవడానికి ఇంకా కృత్యాలు చేస్తున్నావు. కాబట్టి సుఖం అన్నది లేదురా వాట్లలో. ఆత్మజ్ఞానమే సుఖం రా నాయన. నీ ఆత్మసింహాసనమే శాశ్వతం రా, అది నీదేరా. శాశ్వతమైన ఆనంద సింహాసనం నీ సొంతమైందైతే, నీ హక్కు అయితే, నీవు దేబురించుకొని అన్యాయాలు చేసి అక్రమాలు చేసి సంపాదించే ఈ పదవి అనే సింహాసనం కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కదరా నాయన. తెలుసుకోరా, దీని అన్నిటికీ విలువ నీ హృదయంలో పరివేష్టించి ఉన్న ఆ ఆత్మస్వరూపమేనని. అదే జీవన్ముక్తికి బాట. ఇదిగో జంతు జన్మల్ని దాటుకుని ఈ నరజన్మలోకి వచ్చావు. మరి ఈ నరజన్మని జయించి నారాయణుడు అవ్వాలి మనం. అంచేత ఏళ్ల పరుల సొమ్ముకి ఆశించి ఈ కాలచక్రంలో పడి తిరుగుతావు. చాలని మనస్సుని వారించి వైరాగ్యాన్ని పొంది ఇక చాలే అయ్యిందాట, ఇంకా ఏదో ఊరేగింపులేమిటి? ఎందుకు అక్కర్లేని వాటికి, శాశ్వతం కాని వాటికి, నాది కాని వాటికి నేను ఎందుకు తిరగాలి? గట్టిగా మనసుకు బుద్ధి చెప్పుకొని వైరాగ్యాన్ని పొంది గురు మాటను ఆచరించి హృదయంలో ఆ శాంతి ధామాన్ని ధ్యానించుకుంటూ బ్రతుకు జీవన్ముక్తులు అవుతావు. ఎవరికి కావాలండి ఇవన్నీ? ఎందుకు చెప్తున్నారండి? పాడైపోతున్నారని చూసి జాలేసి. ఈ లోకం నువ్వు బస చేసిన ఒక సత్రం, నిన్నే చెప్పాను కదా, ఒక సత్రంలోకి వచ్చాం. ఊరెళ్తూ వెళ్తూ దారిలో సత్రంలో ఆగుతాం. ఈ లోకం నువ్వు బస చేసే ఒక సత్రం.
ఎల్లకాలం దీనిలో ఏమీ ఉండవు. ఉంటావేమిటి? కాబట్టి నిన్ను ఉండకపోతే నిన్ను వాళ్ళు నెట్టేసే లోపల తెలుసుకో నీ స్వగృహం ఎక్కడో, నీ నిజ గృహం ఎక్కడికో. ఎక్కడున్నా వాడు అట్టే కాలం ఉండవు నెట్టేస్తారు. అసలు అయితే నాకు నిజమైన గృహం ఉందా అదేదో తెలుసుకో. అదే నీ ఆత్మస్థానం, అదే నీ హక్కు, అదే బ్రహ్మానంద స్వరూపం, దుఃఖం లేనటువంటి దివ్య స్వరూపం, నీ ఆత్మస్వరూపం. అదే నీ నిజ గృహం. నీ హృదయాంతరాళాలలో నీ నిజస్వరూపమైన ఆత్మ బ్రహ్మానంద స్వరూపమే తేజరిల్లుతోంది. దాన్ని నువ్వు ఆశ్రయించుకో, దాంతో ఉండు. ఇక్కడికి వెళ్ళినా నెట్టేస్తుంది, ప్రకృతిని నెట్టేస్తుంది కదా, మనుషులను నెట్టేస్తారు. ఇంకా వెంపర్లాడతావు, వాళ్ళని బట్టుకు వేళ్లాడతావు. నువ్వు వేళ్లాడినా ఓడగొట్టేస్తారు. నీ స్వగృహానికి వెళ్ళిపో. ఒక్క నాణానికి బొమ్మ బొరుసు తప్పవు కదా, అలాగే నరుడికి సుఖము దుఃఖము తప్పవు. జన్మ వచ్చిందంటే సుఖ దుఃఖాలు ఉండి తీరుతాయి. అయితే మరి ఈ రెండిటికి అతీతమైన ఒక స్థానం ఉంది, నీకు తెలుసా? అదే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం సద్గురుని ఆశ్రయించిన వారికి అందుతుంది. ఆ ఆత్మజ్ఞానంతో ఈ సుఖ దుఃఖాలనేటువంటి స్థితి నుంచి నువ్వు ఈ ముక్తి పొందగలుగుతావు. అప్పుడే నువ్వు శరీరం జీవించి ఉన్నా ముక్తుడు అవుతావు. ఇంకా మరి చావంటే ఎంత భయపడిపోతున్నావు? మళ్ళీ ఎప్పుడు చావంటే భయం కోసమే కదా అన్ని రక్షణలన్నీ చేసుకుంటున్నావు. సత్య మార్గాన నడిస్తే ఇక భీతి ఉండదు. నువ్వు సత్య మార్గంలో నడిచావు, చావంటే భయపడవు. ఏదో వచ్చిందే, ఏదో అయ్యింది, పోయింది, అంతే, పోతుంది అని నీకు తెలిస్తే ఇక భయపడవు. నీ ధర్మమే నీకు తోడురా నాయనా. ఇక అధర్మానికి ఇక చాలు, చర్మగీతం పాడు. అధర్మం అంటే ఏమిటి? ఏ దేహం నువ్వు కాదో అది నేను అనుకోవడమే అంతకంటే మహా అధర్మమ్మ, అంతకంటే మహాపాపం ఇంకోట్లేవు. నేను ఏ పాపం ఎరగమ్మా, చేయమకు కూడా అపకారం చేయమమ్మా అంటారు. అది కాదు, ఇది పంచభూతాలు, ఈ దేహం. దీనిలో శక్తి పరమాత్ముడిది, నేను నాదంటావు. ఎందుకంటే అధర్మమే ఉంది, అడ్డుగోలుగా దీన్ని కబ్జా చేసేస్తున్నావు. ఏ శిక్ష వేయాలరా నీకు? కాబట్టి సత్య మార్గాన్ని అన్నాడు, ఇక భయం ఉండదు. నీ ధర్మమే నీకు తోడు. కానీ ఇది ఈ శరీరం నాది కాదు, పంచభూతాలది. దీన్ని శక్తినిస్తూ జీవింపచేస్తున్న వాడని నేను కాదు, భగవంతుడు. మరి ఇక్కడ నీదేది? మరి ఇది నేను అనుకోవడం అధర్మం కదా. ఆ సత్యాన్ని తెలిస్తే, ఆ తెలుసుకున్న ధర్మమే నీకు తోడై నీకు జీవన్ముక్తినిస్తుంది. అర్థమవుతుంది ఒక్కొక్క మాట ఎలా ఉందో బాగా అమ్మా. వర్షాన్నిస్తుంది మేఘం, దానికి దానికి గర్వం ఉందా? నేను కాబట్టి ఇంత వర్షం కురిపించాను, ఈ భూమిని అంత సస్యశ్యామలం చేస్తున్నాను, ఎప్పుడైనా గర్వపడిందా? సమస్త జీవరాశులకి పంటనిస్తున్నటువంటి భూమికి గర్వం లేదే, వర్షాన్ని ఇస్తున్న మేఘానికి గర్వం లేదే, ప్రాణాన్ని నిలబెడుతున్న శ్వాసరూపమైన గాలికి గర్వం లేదే, దాహాన్ని తీరుస్తున్న నీటికి గర్వం లేదే, ఆకలిని తీరుస్తున్న అగ్నికి గర్వం లేదే. ఈ పంచభూతాల మీద ఆధారపడి బ్రతుకుతున్న ఓ జీవుడా, నీకు దేన్ని చూసుకుందా గర్వం? ఏముందని, నీ గొప్ప ఎక్కడుందని? నేనంత, నేనింత, అబ్బాబ్బా, అంతకంటే దురాగతం ఉందా? కాబట్టి ఈ అహంకారాన్ని తొలగించుకొని ఆత్మస్వరూపుడిగా జీవించరా నాయన. అదే రా జీవన్ముక్తికి బాట అంటున్నారమ్మా. సత్పురుషులమ్మా, సత్పురుషులు, తెలిసిన వాళ్ళు, ఆర్తి కలిగి ఈశ్వరుని ఆశ్రయించిన వాళ్ళు. చిల్లికుండలో నీరు నిలవదు, నిలుస్తుందా? ఎడారిలో నీరు దొరకదు. నీ ఆయువు కూడా చిల్లికుండే కదూ, క్షణం కారిపోతుందా? మరి నీ జీవితంలో సంతోషం ఎడారిలో నీరు లాంటిదిరా. ఎండమావుల్లో నీరున్నట్లు కనపడుతుంది కానీ అది నీరు కాదు. అలాగే ఇప్పుడు నీకు సంతోషపడుతున్నావా, అది నిజమైన సంతోషం కాదు, అది సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంది. నీ నిజతత్వాన్ని గుర్తిస్తే అది నిత్యానంద స్వరూపం గనక దుఃఖం లేని స్థితికి పొందుతావురా.
నువ్వు దుఃఖలేని స్థితిని కలిగిన వాడవై ఉండి కూడా కోరి దుఃఖాల వలలో పడి చిక్కుకొని నశించిపోకురా నాయన అంటోంది అమ్మ. కులం మతం అంటూ మిడిసిపడుతున్నావా? ఇలలోనే గాని పరంలోన లేవని మర్చిపోయావు. ఇలలోనే గాని కులమతాలు పరంలో ఇవి లేవని నీకు తెలియడం లేదు. మరణించేదాకా జీవుడిది ఏ కులము అంటారు. ఈ శరీరం చచ్చిపోయే వరకే. ధర్మం దైవం మెచ్చే మతం. ధర్మం అంటే దైవం మెచ్చే మతమే ధర్మం. అహింసే దైవ సన్నిధికి చేర్చే మార్గం. అదే నీకు ముక్తికి బాటనిస్తుంది. ఆయువు ఉన్నంతసేపు ధనం కోసం తప్పిస్తావా? ఆయువు ముగిస్తుంటే ప్రాణం ఉంటే చాలు బాబాయ్, బతుకుంటే బలిసాకు తినొచ్చు, ఈ ఆస్తిపాత్ర ఐశ్వర్యాలు వద్దమ్మా, ఆస్తంతా తెగ నమ్మి అయినా వైద్యం చేయించుకు బతికేయాలి, బలిసాకు తిని బతికేస్తాను, ఊరు గుడిసెలో ఉన్నా బతికేస్తానంటావు. ఎంతసేపు ఆయువు ఉన్నంతసేపు ఆ ధనం కూడబెట్టుకోవడానికి తప్పిస్తావు. ఆయువు మిగిస్తుంటే ప్రాణం ఉంటే చాలు అని భావిస్తావు. నీకేమైనా సిగ్గుందా? రెండూ నీ చెంత ఉండవు. ఆ ధనము ఉండదు, ఆయువు ఉండదు. ఆ రెండిట్ల కోసం, ఉండని వాట్ల కోసం తాపత్రయం. నీలో ఉండేది, నీతో వచ్చేది నీ నిజస్వరూపమైన ఆత్మేరా. సదా నిన్ను వదలకుండా ఉన్నది నీ నిజస్వరూపమైన ఆత్మేరా. అది గుర్తించు. అదే జీవన్ముక్తికి బాట. బ్రతికుంటే 6 గజాల బట్ట, మరణిస్తే 6 అడుగుల గొయ్య. అంతేనా? అంతేమ్మా. బ్రతికుంటే అన్నం అంటారు, పోతే పిండం అంటారు. దాన్ని పిండం పెట్టామంటారు. ఇక్కడ కూడా ఈ పిండమే తింటున్నాం మనం. బతికున్నందుకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం, చక్కగా పిండం పెట్టంటారు. అంతే తేడా. ఇదే కదరా జీవితం. దీనికి ఎందుకురా ఇంత ఆరాటం? జనన మరణాలను ముగించుకోవడమే ప్రధానం ఇక్కడ మనకి. మానవ అందుకే వచ్చింది. చావు పుట్టుకల లేని స్థితిని పొందడమే ఇక్కడ ముఖ్యం. అదే మన జీవన్ముక్తికి బాట. శరీరం ఉండగానే పొందాలి. కాబట్టి జీవన్ముక్తికి బాట వేసుకోవాలంటే ఇదిగో ఈ సత్సంగంలో సత్పురుషులు చెప్పినటువంటి ఈ బోధల్ని బాగా విని అరిగించుకొని ఆచరణలో పెట్టుకో. ఉన్నది ఒకటే సత్తు, ఉన్నట్టు కనిపిస్తుంది జగత్తు. ఒకే సద్వస్తు ఉంది, ఈ జగత్తు దానిలో ఉన్నట్టు కనిపిస్తుంది. నీలో నుండి తీసేయరా చిత్తు. నీలోనే కొలువున్నాడు రా నిలువెత్తు పరమాత్ముడు. ఆయన్ని దర్శిస్తే తెలియబడుతుంది బ్రహ్మ యొక్క మహాత్మ్యం ఏంటో. ఉన్నది ఒకే ఒక సద్వస్తువ, ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది దానిలోనే ఈ జగత్తు కదా. తరగని మారని తెరపైన కదిలే ఈ జగత్తన్న. నీలో నుంచి తీసేయి ఆ చిత్తాన్ని. నీలోనే కొలువన్నాడు, కొలువైన నిలువెత్తు బ్రహ్మము. అదే మహత్తు. ఆ మహత్తుని పొందు. అదే జీవన్ముక్తికి బాట. మేఘం వంటిది కాలం. మేఘం ఎప్పుడొకప్పుడు కరిగిపోవాల్సిందే. రాగం వీడి జీవించు జీవితం. రాగాలు అన్నిటి మీద రాగమే కదా. మేఘంలాగా ఏ క్షణంలో కరిగి తొలగిపోతుంది. ఇక ఈ రాగం ఎందుకు నాకు, దాని మీద పోయేదానికోసం. పోయేదనుకోవట్లా, అందరినీ పోతే మంది పోదు. ఆయువు తీరాక లెక్కిస్తే పుణ్యం కన్నా ఎక్కువగా ఉంటుంది పాపం. మనకి ఇప్పుడు చూసుకున్నా చాలు. పుణ్యం ఎక్కడుంది? ఒక్క క్షణం కూడా నీది కాని వస్తువైన దేహం నేను కాదు అని ఎప్పుడన్నా ఒక్క క్షణమైనా వదిలేవా? నీకు నీకు మహాన్ పుణ్యం ఎక్కడుంది? అదే పెద్ద పాపం అమ్మా. అప్పుడు ఎంత ఏడిస్తే ఫలితమే ఉంది? మాయపరులను తొలగిస్తే కనిపిస్తుందిరా సత్యం. ఆ సత్యాన్ని పొందు. అదే జీవన్ముక్తికి బాట. నీ జీవితం అంతా కల్పితమే, కల్పితమే, కల్పితమే. ఉట్టి కల్పన, ఇది సత్యం కాదు. నిజము అని భావిస్తున్నారు అందరూ. అదే సహజమైపోయింది. అయితే సద్గురువు ద్వారా తెలుసుకుంటేనే
సత్యం తెలుస్తుంది. ఉమ్, అసత్యమైనటువంటి కల్పితమైనటువంటి ఈ జీవితం నీకు సత్యం అనిపిస్తోంది. సత్యమని భావించడం నీకు సహజమైపోయింది. కానీ సద్గురువు ద్వారా తెలుసుకుంటే సత్యం ఏదో తెలుస్తుంది. అప్పుడు నువ్వు యథార్థ మార్గంలో నడుస్తావు. అప్పుడు జీవించి ఉండగానే ముక్తిని పొందుతావు. ఎదురీత నీ జన్మ నరుడా, ఈ జన్మ ఎదురీత. ఉమ్, అంతరంగాన దైవాన్ని కనరా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎంతసేపు కళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాం, ఇంద్రియాలతోటి లోకంలోకి వెళ్ళిపోవడమే టక్కుమని. నేను అని లేచిన వెంటనే మనసు నట్టుకుని ఇంద్రియాలు నట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అలాగే దిగజారిపోవడం కాదు ఎదురీత. ఉమ్, జగత్తుని వదిలేసి ముందుకు వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఉమ్, ప్రవాహంగా వస్తున్నటువంటి నదిలో ఎదురీత. ఉమ్, ఇప్పుడు మనం కూడా అంతే, ఎంతసేపు ఇంద్రియ విషయాలు అనేటువంటి ప్రవాహంలోకి వెళ్ళిపోతున్నాం ఇన్ని జన్మల నుంచి. ఇప్పుడు ఎదురీత ఈదాలి, ఎదురీత ఈదాలి. ఇంద్రియ అవునమ్మా. విషయాలను వదిలేసి ఇంద్రియాలకు వెళ్ళాలి, ఇంద్రియాల్లో నుంచి మనసులోకి వెళ్ళాలి, మనసులో నుంచి బుద్ధిలోకి వెళ్ళాలి, బుద్ధిలో నుంచి నేనులోకి వెళ్ళాలి. ఇది ఎదురీతరా జీవితం ఓ నరుడా. ఉమ్, అంతరంగా ఉన్న దైవానికి ఎదురీతితేనే అంతరంగంలో ఉన్న దైవాన్ని చూడగలుగుతావు. ఆ శాంతి ధామం నీలోనే ఉంది. అది కాంతి తత్వమై నీవే అయ్యున్నావు. శాంతివి కాంతివి నువ్వేరా. ఎప్పుడో జారి పడి కదా ఇలాగ మహా పతనం అయిపోయి ఈ సంసార సాగరంలో పడిపోయాం. అక్కడి నుంచి ఎదురీదు. ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా వదిలించుకుంటూ వెళ్తే శాంతి ధామం నీలోనే ఉందని, కాంతే నీదని నీకు తెలుస్తుంది. కాబట్టి తిమిరాన్ని తరిమేయి. అలా తెలుసుకుంటే చీకటి పోయింది. ఉమ్, హాయిగా ప్రశాంతమైన విశ్రాంతిలో రమిస్తూ ఉంటావురా. అదే రా జీవన్ముక్తుడి మాట. చివరికి చితి వరకే ఎవరొచ్చినా చితి వరకే. తదుపరి నీ గతి ఏమిటో గుర్తించు. ఏముంది తర్వాత నీ గతి? మరణం లేని జీవుడు వెట్టిమూటతో తిరుగాడుతూ ఉంటాడు. మరణం లేని జీవుడు వెట్టిమూటతో తిరుగాడుతూ ఉంటాడు. శరీరం పోయింది, ఉమ్, జీవుడు ఉండిపోయాడుగా. వాడు అక్షరుడు కదా, వాడికి చావు లేదు. చావలేదు. వాడి వ్యక్తి మూట అంటే గత జన్మ సంస్కారాల మూటనేసుకు తిరుగుతూ ఉంటాడు. ఉమ్, వాడి ప్రారంభం ఎక్కడ పెడితే ఫలిస్తుందో అంతసేపు ఆ బరువు మోసుకుంటూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు. వాడు చావట్గా మరి దైవాంశ. వాడు దైవాంశాన్ని తెలియక నేను నాది అనేటువంటి వ్యక్తి మూట, ఈ వాసన మూటను వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఉమ్, కాబట్టి ఆత్మ విద్యతో ఈ వ్యక్తి మూటను వదిలించుకో. ఇప్పుడే వదిలించుకో. నీ వెనకాతలు ఏ మూట లేకుండా వదిలించేసుకో. ఇప్పుడు దేహాన్ని వదిలినప్పుడు ఏ బరువు లేకుండా నీ నిజ స్వరూపంలో ఐక్యమైపోతావు. అదే జీవన్ముక్తికి బాట. నాది అనుకున్న దేహం అయిపోతుంది చూస్తూ ఉండగానే. గూపెడు భస్మం చూస్తుండగానే అయిపోతుంది. భస్మం బూడిదైపోయింది కదా. నేనన్న మనసు దేహాన్ని వారందరినీ వదిలేసి ఒంటరిదే ఏడుస్తూ ఉంటుంది. అందుచేత ఆ మనసుకి తన మూలాన్ని ఒక్కసారి చూపించు. ఈ పాకులాట్లన్నీ ఆపేస్తుంది, ఈ వెర్రి పనులన్నీ ఆపేస్తుంది. అప్పుడు ఆత్మగా మిగిలి తరించగలుగుతావు. కాబట్టి ఇక్కడ చూసుకో, ఈ చితి వరకేరా, అక్కడ భస్మం అయిపోతుందా శరీరం. నేను నాది, నీది నాది ఏమీ ఇక్కడ లేదు, అన్ని వదిలేసుకున్నావు కదా. ఎందుకు ఈ వెంపర్లాట? ఎదుటివారు అలా అయిపోతున్నప్పుడు చూసి ఇక చాలు, ఇక వద్దు, అసలు నేను అన్నటువంటి నా నిజ స్వరూపానికి మూలం ఆధారమైన పరమాత్ముని పట్టుకోనే ఉంటాను. దిక్కులేని ఏడుపులు ఏడ్చేటువంటి కర్మ నాకు ఇంకా వద్దు అని తెలుసుకుని ఆత్మగా మిగులు. అవన్నీ వదిలేసి ఆ ఆత్మనే పట్టుకో, నీ లోపల ఉన్న పరమాత్మనే పట్టుకో. అప్పుడు తరించగలుగుతావు. అర్థమవుతుంది కదమ్మా? బాగా అమ్మా. జీవితం ఒక రంగుల రాట్నం అని తెలుసుకో. జైంట్ వీలే,
దిగడం అన్నది సాధ్యం కాదు, చచ్చాకనే దిగడం. ఉమ్, పోనీ దిగి ఊరుకుంటావు, మళ్ళీ ఎక్కడం, అదే విధి లిఖితం. మళ్ళీ ఏదో ఒక దేహం విధి, నువ్వు చేసుకున్న కర్మ దగ్గర మళ్ళీ ఇంకొక దేహం. ఉమ్, ఇక దీన్ని ఆపుకోవా? దీన్ని ఆపుకోరా, అదే మోక్షం. జీవితం అనే రంగుల రాట్నంలో చచ్చాక, శరీరం చచ్చాక దిగి మళ్ళీ ఇంకొక శరీరంలో ఎక్కుతావు. ఉమ్, దీన్ని ఆపుకో. ఉమ్, ఇక ఈ చావు జన్మ మృత్యువుల ఈ చక్రంలో ఇక పడకు. నీ నిజ స్వరూపాన్ని గురు బోధ మూలంలో గుర్తిరిగి నీ స్వరూపానికి నువ్వు చేరు, అదే మోక్షం. కాలం ఒక ఇంద్రజాలం అని తెలుసా నీకు? నీ ప్రాణం అందులో మటుమాయమైపోతూ ఉంటుంది, ఉమ్, అందులో కలిసిపోతుంది కదా. అవునమ్మా. నీకే చిన్న పిసురు సమాచారం కూడా ఇవ్వదు. సమయం కొంచెం ఎప్పుడు నేను చంపేస్తుంది తీసుకెళ్లిపోతుందో చెప్పదు, కొని ఆగదు. ఉమ్, ఎంత ప్రార్థన చేసినా ఒక క్షణం కూడా అది ఆగదు, ఉంచదు. తెలుస్తోంది కదా. ఉమ్, అందుకనే వృధా చెయ్యకు నీ మానవ జన్మని. సద్గురుని ఆశ్రయించి జీవన్ముక్తికి బాట వేసుకో. దానికోసం నీ జీవితాన్ని నిరంతరం ధ్యాన నిష్ఠలో పెట్టుకో. కాషాయాలు కట్టుకుని సన్యాసాలు పట్టినా సంసారం వదులుతుందా నీ అంతరంగంలో నుంచి? ఉమ్, ఎందుకంటే నీలోన మనసు గారు బ్రతికే ఉంది కదా. అది. కాషాయం కట్టుకున్న లోపల మనసు ఉండదా? దానిలో జన్మల వాసనలు ఉండవా? ఉమ్, ఉమ్, ముందు కాషాయం కట్టడానికి ముందు ఆ లోపల ఉన్నటువంటి ఆ మనస్సుని నిర్మూలనం చేయి. ఉమ్, ఇక నువ్వు కాషాయం కట్టక్కర్లేదు. కాషాయం కట్టని సన్యాసి నువ్వు. ఉమ్, అలా మిగలాలి, అదే జీవన్ముక్తికి బాట. అంతర్ సన్యాసిక అంటారు స్వామి. ఉమ్, కాలం వేసింది తాళం, సృష్టే నీ గృహం. ఈ సృష్టి అనే గృహంలోకి నెట్టేసి తాళం వేసేసింది కాలం. మళ్ళీ ఆ కాలం ఎప్పుడు ఆ తాళం చెవి తిప్పుతుందో అప్పుడు బయటకు పడిపోవాలి. ఉమ్, ఇదే నిజం అనుకుంటున్నావు, అంతా మాయాజాలం. నీ మనసును చెయ్యరా ప్రతి క్షణం ధ్యానంతో ప్రక్షాళం. కాకపోతే అలా చేయకపోతే నిన్ను చంపేసే హాలాహలం అదే. నీ మనసే చంపడం పుట్టించడం. కాబట్టి వినరా శ్రీ మాతా బ్రహ్మానందమయ మాట, అదే జీవన్ముక్తికి బాట. వినరా మంచి మాట, వినరా ఆయన. నీ జీవితం చిల్లు పడవ అని తెలియదు నీకు. అన్నం పడిన పడవలో నదిని తీరం అవతలోడికి వెళ్ళాలంటే అది ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. ఆకాశ సమయంలో ఎన్నెన్నో కోరేస్తూ ఉంటావు, కోరికలకు అంతు లేదు. ఏ నిమిషానికి మునిగిపోతుందో తెలియదు, పుట్టుకోమంటుందో తెలియదు, ఇంకా కోరికల గొప్ప మాత్రం వదలదు. తెలుసుకోరా ఓ జీవుడా, ఈ జీవితం మునిగిపోయే లోపుగానే తెలుసుకో, తీరం నీ స్వరూపమే అని తెలుసుకో. ఏం కోరికలు తెచ్చుకుంటావో నీ స్వరూపమే దుఃఖరహితమైన శాంతి అని తెలుసుకో. ఈ శరీరం చిల్లు పడిన పడవ, అది మునిగిపోయే లోపుగానే నీవు పరమాత్మ స్వరూపాన్ని అనేటువంటి ఒడ్డుకి చేరిపో. ఇక పడవల పని లేదుగా. కిరీటాలు కావాలంటావు, చప్పట్లు కొట్టాలంటావు. కిరీటాలు కాలచక్రం నుంచి నువ్వు తప్పిస్తాయిరా? చావును తప్పిస్తాయా? ఈ బంగారు కిరీటాలు రత్నాలు కిరీటాలును తప్పించవు. బంగారు ప్లస్సట, బంగారపు ఉయ్యాలట, వజ్రాల హారాలట. ఇంకెవరో కిరీటం పట్టుకొచ్చారట నవరత్నాలతో. ఎక్కడ పెట్టుకుంటుంది? ఉంటుందా? ఇదే మరి, అది ఆహా ఓహో అని వింతలు. కిరీటాలు కావాలంటావా? చప్పట్లు కొట్టాలంటారు ఆహా ఓహో అని. కిరీటాలు నీ కాలచక్రాన్ని తప్పిస్తాయా? చప్పట్లు నీ దుఃఖాన్ని పోగొడతాయా?
ఆత్మను గ్రహించి జీవించడంలోనే ఆనందం ఉందిరా, దానిలో దుఃఖమే లేదు, అదే నీ స్వరూపం. కాబట్టి గురుముఖంగా తెలుసుకున్న దాన్ని నిరంతరం ధ్యానంతో స్థిరపరచుకో. తెర మీద బొమ్మలు చూసి నవ్వుకుంటూ ఉంటావా? నువ్వు అసలు కీలు బొమ్మవని నీకేమన్నా తెలుస్తుందో? ఒక మహాశక్తిని నువ్వు ఒక బొమ్మను చేసి ఆడిస్తుంటే నువ్వు తైతక్కల బొమ్మలాగా ఆడుతూ తెర మీద బొమ్మను చూసి సంతోషిస్తావా? ఏమన్నా బుద్ధి ఉందా నీకు? మనిషి చేతిలో బొమ్మలు ఆడతాయి, దైవం చేతిలో మనిషి ఆడతాడు. తెలుస్తుందా మరి? ఆ ఆడించేవాడిని చూడు. ఎప్పుడు ఆడించేవాడిని చూస్తావో అప్పుడే ఈ ఆట ఆగుతుంది, లేకపోతే ఈ ఆట ఆగదు. నిరంతరం ధనానికే యుద్ధం నీ జీవితం. ఇంతసేపు సంపాదన సంపాదన సంపాదన. ఏం చేసుకుంటావు చెప్పు? అందుకే నీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. తినాలి, తినడం కోసం శ్రమించాలి, సంపాదించాలి, దానికి ఏం తప్పు లేదు. మేడలు, మిద్దెలు, కారులు, పదవులు నీ ఎముకల గూడికే సుఖాన్ని ఇస్తాయా? ఆ ఎముకల గూడు యొక్క సుఖం కోసమే కదా మేడలు, మిద్దెలు, కారులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, పదవులు. ఎముకల గూడికి సుఖాన్ని ఇవ్వాలన్నట. నీ గూడు బూడిదైతే నీకు దిక్కెవర్రా చెప్పు? బంకమట్టి ఇంటు వంటి బంకమట్టి ఇల్లు వంటి నీ దేహమే శాశ్వతం అని దానిలో ఉంటుంది. బంకమట్టి ఇల్లు గట్టిగా వానొస్తే కరిగిపోతుంది, దాన్ని చూసి మురిసిపోతున్నావు. ఎముకలు కూడా దానికోసం నిరంతరం సంపాదిస్తావా? అందుకే జీవితాన్ని వ్యర్థం చేసేస్తావా? తిండి కోసం శ్రమపడు, బట్ట కోసం శ్రమపడు, తప్పులేదు. మేడలు, మిద్దెలు, ఆస్తులు, కార్లు, పదవుల కోసం ఈ ఎముకల గూడికే సుఖం వచ్చేస్తుంది అనుకుంటున్నావా? ఏం సుఖం ఇస్తుంది? నీ గూడు ఒకనాడు బూడిదైపోతుంది, అప్పుడు నీకెవరు దిక్కు? నాకు అసలు అలాంటి పరిస్థితి నాకు రాదండి. వాళ్ళందరూ తెచ్చుకుంటారు, వాళ్ళందరి శరీరాలు బూడిదైపోతాయండి, నా శరీరం అవ్వదు. ప్రతి ఒక్కరు అదే ధీమా అండి. ఏ ధీమాతో రోజు గడుస్తుందో అర్థం అవడం లేదు. ఆటల్లో గెలుపు కోసమే తప్పించేస్తూ ఉంటావే, మరి జనన మరణపు చక్రంతో ఆడే ఈ ఆటని ఎప్పుడు గెలుస్తావు? అది గెలవాల్సిన ఆట ఇదే అమ్మా. నువ్వు ఓడించవలసింది నీ జీవితాన్ని ఓడించాలి. నీవు గెలవవలసింది నీ స్వరూపమైన బ్రహ్మాన్ని అందుకోవాలి. జీవితాన్ని ఓడించాలి, బ్రహ్మాన్ని అందుకోవాలి, అదే గెలుపు. అప్పుడు నీకు వచ్చే బహుమతి ఏమిటంటే మోక్షం. కాబట్టి విడుదల, బంధం లేని విడుదల కలుగుతుంది. నీ జీవితాన్ని జయించు, ఓడించు, నీ స్వరూపమైన బ్రహ్మాన్ని గెలుచుకో, అప్పుడు నీకు మోక్షం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నామని బాధపడద్దు. బతుకున్న శవంరా నీ దేహం. మరణం లేని శివుడివిరా నువ్వు. మరణం లేని శివమే నీ స్వరూపం. అయ్యో, ఈ శవం కోసం శ్రమిస్తావా? దీనికోసమా ఆయువునంతా ఖర్చు పెట్టుకుంటావు? నీ నిజ స్వరూపమైన శివుణ్ణి దర్శించవా? ఆ దివ్య మంగళ స్వరూప శాంతి ధామాన్ని నువ్వు గుర్తించవా? శవం కోసమా నువ్వు తప్పిస్తున్నావు? చూడు, శివుడివైన నువ్వుంటేనే కదా నీ దేహం గొప్పది. నువ్వు లేకపోతే అది శవమే కదా నాయనా. ఈ శరీరాన్ని విడిచే ముందు నిన్ను నువ్వు దర్శించుకో, లేకపోతే మళ్ళీ జనన మరణ చక్రబంధం తప్పదురా నాయన. నీ జీవితం అంతా ఒక కల్పితం రా, ఒక కలరా. ఇదిగో అది నిజమని భావించడం నీకు సహజం అయిపోయింది. ఎవ్వరు అబద్ధం అని చెప్పినా బ్రతికే ఒక బొమ్మలాట, ఇది నాటక రంగం అని పాడేస్తాం, వినేస్తాం, ఎవరికైనా చెప్పేస్తాం. కానీ మరి ఆ నాటక రంగంలో నీ శరీరం కూడా ఒక పాత్రే కదా.
అవును. ఆ కల్పితమే మీ జీవితం. అందరి జీవితాలు కల్పితం, నా జీవితం కల్పితం కాదండి. కాదు. నాది మాత్రం నిజమని భావించడం అనేక జన్మలుగా వచ్చిన అలవాటు. అప్పుడు నువ్వు సద్గురువు ద్వారా గనక తెలుసుకుంటే సత్యాన్ని, అమ్మో ఇదంతా కళా కల్పన, ఏ క్షణంలోనో రాలిపోతుంది, తొలగిపోయేదే కదా. అప్పుడు నడుస్తావు నిజమైన మార్గంలో. భయం కలిగితే అమ్మ బాబాయ్ ఇన్నాళ్ళు ఇలా నాశనం అయిపోయాను భయం కలిగితే ఏదో ఒకనాటికి చేరుకుంటావు మూలం, సత్యాన్ని తెలుసుకుంటే. అదే దైవ సాన్నిధ్యం. దైవ సాన్నిధ్యాన్ని పొందడమే దైవం అంటే. దైవము అంటే ఏమిటనమాట? శాశ్వతమైన సత్యం, దుఃఖం లేని ఆనందం, పరమ శాంతి. అది నీ స్వరూపం. కాబట్టి ఈ కల్పితం, ఈ జీవితం కల్పితమని సద్గురు ద్వారా తెలుసుకుంటే, అమ్మో ఈ కల్పించమైన జీవితం నేను కాదు, నాది కాదని గురువు చెప్తుంటే నువ్వు గ్రహించి నేను నాదైనదేదా అని ధ్యానిస్తే నీ స్వరూపం దైవమని, అదే నేను నువ్వు తెలుసుకుంటావు. ఇక బంధముక్తులకు అతీతమైనటువంటి ఆనందంలో వలలాడిపోతావు. అది నీ స్వరూపం అయితే ఏమిటి దరిద్రం? దుఃఖం లేని స్థితి నీ స్వరూపం. అశాంతి ఎరుగని శాంతి నీ స్వరూపం. తరగని మారని నిజస్థితి నీ స్వరూపం. అంత దివ్యుడివై ఉండి ఈ దీనత్వం, ఈ హీనత్వం, ఈ అల్పత్వం, ఈ క్షుద్రత్వం, అయ్యో అజ్ఞానంలో పడిపోకుండా ఆయన గతాన్ని మళ్లీ మళ్లీ తలుస్తున్నావా, పతనాన్ని కోరుకుంటున్నావు అనే అర్థం. భవిష్యత్తును తలుచుకుంటున్నావా, బంధాలు చుట్టుకుంటున్నావు అని అర్థం. నిన్న రేపు అనుకుంటూ నేటిని ఎందుకు వృధా చేసుకుంటావు? నిన్నతో పని ఏమిటి నీకు? రేపుడితో నీకు పని ఏమిటి? ఇప్పుడున్నావు కదా, ఉన్న నువ్వుగా ఉండు. అది మానేసి నిన్న తెచ్చి పూసేసుకుంటావు, రేపుడు తెచ్చి అద్దేసుకుంటావు. నువ్వు మరుగున పడిపోతావు, అవి రాజ్యం వేలేస్తున్నాయి. అవునా? క్షణకాలం కదా గొప్ప బంగారం కంటే కూడా గొప్పది. బంగారపు ఒక రాశి అక్కడ పెడితే దానికంటే కూడా నీ ఆయుష్, నీ క్షణం గొప్పది. అసలు తెలియడం లేదు. రోజులు 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 కళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉండడమే, కాని వాటిలో పడి దొరిలేస్తూ ఉండడమే, ప్రతి శ్వాసని వినాశనం వైపు తీసుకెళ్లిపోతూ ఉండడమే. కనకపు రాశి అక్కడ పోస్తే ఒక్క క్షణం నీకు ఆయువునివ్వలేవు. తెలుస్తుందా? ప్రతి క్షణం ఆత్మసాక్షి నిన్ను చూస్తూనే ఉంది. నువ్వేం చేస్తున్నావో, నీ పిచ్చి గంతులు, నీ తింగర వరుసలు, నీ అజ్ఞానపు అంధకారపు ఈ లోలత్వాలు, హీనత్వాలు ఆ లోపల ఉన్న సాక్షి చూస్తూ ఉంది నాయన. కాబట్టి సాక్షికి శరణాగతి పొందు. అప్పుడే నువ్వు జీవించి ఉండగానే ముక్తి జీవించి ఉండగా రావాలి గాని దూరం చచ్చిపోయాక పరికరం పోయాక పని చేయలేవు. నీ కాయం కాటికే, అవునా కాదా? మరి బంగారపు గుట్లో పెడతారేమో చూడండి అన్నపూర్ణమ్మ గారి కాయాన్ని. నీ కాయం కాటికి, నీ ప్రాణం మరొక గర్భ నరకపు గూటికి. అబ్బాబ్బా, అదే మళ్ళీ ఆ నరకం అనేటువంటి గూట్లోకి వెళ్తావా? ఈ కాయాన్ని కాటికి తీసుకెళ్లిపోతే మరొక గర్భ నరకం అని గూటిలోని కానీ ప్రయాణం అలాగే వచ్చిందిగా. మరి ఇక మోక్షం ఎప్పుడు పొందుతావు? ఈ గర్భ నరకపు గూటిలో నుంచి మోక్షం పొందవా? ఇంకెప్పుడు పొందుతావు? ఈ ప్రాణం అనే దీపం ఉండగానే ఇంద్రియాలను నియంత్రించి నిశ్చల ప్రాణాన్ని ఆ పరమాత్మ యందు లయం చేయరా. ఈ ప్రాణాన్ని నిశ్చలంగా నిలిపి ఆ పరమాత్మలో ఐక్యం చేశారా నాయన. అదేరా జీవన్ముక్తికి పాట. తప్పదు నీ కాయం కాటికి పోవడం. నీ ప్రాణం మళ్ళీ గర్భం అనేటువంటి గూటిలోకి, గర్భ నరకపు గూటిలోకి వెళ్ళక తప్పదు. ఇక నీకు మోక్షం అన్నది లేదా?
ఎప్పటికైనా వస్తుందా? కాబట్టి ప్రాణం అనే దీపం ఉండగానే ఇంద్రియాలన్నిటినీ ఎన్నిటికీ ఆధారమైన నీలో ఉన్నటువంటి పరమాత్మలో లయం చేసి ఇదంతా ఆయనదే. ఇదేరా నాయనా జీవన్ముక్తికి బాట, తెలుసుకోరా. నీవు చూసేదంతా నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు. నీవు భావించేదంతా సత్యం కాదు, సత్యం కాదు. ఎన్నోసార్లు చెప్తుంటా, నేను విన్నదేది నమ్మను, నేను చూసిందేది నమ్మను, అసలు నా మనసునే నేను నమ్మను. అది నిమిషాలు కనుక మారిపోతుంది, ఎలా నమ్మేస్తామండి? చూసేదంతా నిజం కాదు, విన్నదంతా నిజం కాదు, నువ్వు లోపల భావిస్తున్నది కూడా నిజం కాదు. రెండు అసత్యాలేరా. కాబట్టి ఈ సత్య అసత్యాలకి మూలం ఏదో కనుక్కో. ఆ మూలం ఎవరో కాదురా, నీవే. నువ్వు లేకపోతే ఈ సత్య అసత్యాలు లేవు. చూచే వాడు లేకపోతే చూడబడేది లేదు, వినేవాడు లేకపోతే వినబడేది లేదు, అనుకునేవాడు లేకపోతే అనుకోబడేది లేదు. ఇవేవి అన్నా, అనుకోకపోయినా, చూసినా, చూడకపోయినా నిశ్చల ఆనంద స్వరూపుడివే నీవు ఉంటూ వీటికి శక్తి కలుగుతోంది. మరి అటువంటి శక్తి స్వరూపుడై ఉండి ఈ నీ వల్ల ఉండగలుగుతున్న మనోబుద్ధులకి, ఇంద్రియాలకి లోబడిపోయి విషయ వ్యామోహాల వలయంలో నుంచి బయటపడవా? తెలుసుకో, అదే జీవన్ముక్తికి బాట. ఇంట్లో ధనధాన్యాలు కూడబెట్టి వీధిలో పేరు ప్రఖ్యాతులు గడించి ఇదే చాలు నా జీవితానికి అని జన్మను వృధా చేసుకుంటున్నారు అందరూ. అంతకంటే ఇంకేం కావాలండి బాబు, ఈ జన్మకి తరించిపోయామంటారు. 10 మంది పొగిడి పెద్ద సన్మానం చేసి ఒక గజమాల వేసి హారతలు పెట్టారు. అంతకంటే ఏం కావాలండి జన్మకి అంటావు. ఓట్లు కూడబెట్టామండి మహాచక్రవర్తి గారు అంటే అంతకంటే ఇంకేం కావాలండి మానవ జన్మ ఎక్కాక అనుకుంటారు. మరి సరేలే, తనువు చాలిస్తే ఆ ధనం ఏమైపోతుందో తెలుసా? అన్యులకు పాలైపోతుంది కదా. ప్రఖ్యాత శిలా విగ్రహాలు నీ ప్రఖ్యాతులు కదా, నీ ఘనతలు శిలా విగ్రహాలు అయిపోతాయి. నువ్వు మరొక జన్మకి పాలుపడిపోతావు కదా, ఇంకొక జన్మకి. మరి జన్మ లక్ష్యాన్ని గుర్తించవా? ఎందుకు పుట్టావో, ఎందుకు బతుకుతున్నావో గుర్తించవా? గుర్తించి మోక్ష స్థితిని కూడబెట్టుకోరా. సత్యం వైపుకి, నీ నిజ స్వరూపంలోనికి నీ జీవితాన్ని, నీ ఆయువుని ఖర్చు పెట్టుకోరా. పెట్టుకొని అనేక జన్మలుగా నిలవబెట్టుకున్నటువంటి వాసనల భ్రమల నుంచి నెమ్మదిగా దేహం ఉండగానే నీ నిజస్వరూపం అనే మోక్షాన్ని తెలుసుకో, పొందుకో. నీ కళ్ళ ఎదుటి ఎందరూ పోయినా సరే మేము ఉంటామండి, వాళ్ళు పోతారని భ్రాంతి పడుతూ ఉంటారు. వాళ్ళందరూ తెచ్చిపోతారండి. పోయే ప్రాణాన్ని ఎవరైనా పట్టుకోగలరా? విసిరే యమపాసాన్ని నెట్టేయగలరా? ఈ గట్టి పట్టుని, ఈ శరీరాన్ని, పోయే శరీరాన్ని కదా గట్టిగా పట్టుకుని ఉండి యముడి నుంచి నేను రక్షించుకోవాలి అని పట్టుబడుతున్నావు చూడు, ఆ పట్టుని నాకు జన్మ వద్దు అన్న దాని మీద పెట్టుకుంటే ఆ పట్టు నీ దగ్గర ఉంది కదా. ఈ చచ్చిపోయే ఈ దేహం ఎంత పట్టుకున్నా పోతుంది. కాబట్టి చావు లేని స్థితిని పొందాలని ఎందుకు పట్టుపట్టవు? దానికోసం పట్టు. చచ్చిపోయే దానికోసం పట్టుపట్టి ఏం సాధిస్తావు? నీకు పట్టుపట్టడం చేతవును. దీన్ని పట్టుకుంటే ఇదిగో నిస్సృహే, నిరాశే, దుఃఖమే మిగులుతుంది. కాబట్టి ఇక నాకు చావద్దు బాబోయ్, చావు లేని స్థితి కోసం పట్టు. అదే నీకు జీవన్ముక్తికి బాటను వేస్తుంది. పుట్టిన తలపిల్ల మనసులో ఇలా ఆలోచన వచ్చేసరికి
తక్కువ చేసేస్తాం. ఇప్పుడు ఎందుకు నాకు అవసరమా అని ఎప్పుడైనా ఆలోచించాం. ఇలా ఏదో అనిపిస్తుంది చేసేయడం. పుట్టిన తలంపుని వెంటనే ఆచరించేస్తావా? ఆచరించిన పనికి ఫలితాన్ని కోరుకుంటావా? నీ మనసులో ఉందాన్ని చక్కగా రకరకాలుగా ప్రకటనలు చేసేస్తావా బయటికి? ఈ ప్రపంచంలో ఉన్న వాటిలన్నింటినీ లోపలికి వేసేసుకుంటావా? నీ లోపల ఉన్న వాటిలన్నింటినీ ఇతరుల మీదకి, ఇతరులవన్నీ నీ లోపల వేసుకుంటావు. సదా సదా ఇంకా ఇలాగా సంచరిస్తూనే ఉంటావా? ఎప్పుడు రా విశ్రమిస్తావు? మనసులో ఇలా తోచేసరికి ఇంకంతే. అక్కడికి ఇంక తోచిన వెంటనే అమలు చేసేస్తే ఏమిటొస్తుంది? నీ మనసులో ఉన్నదాన్ని ప్రకటించడం, అవతలి వారి మనసులో లోపలికి వేసుకోవడం. సదా సదా ఈ సంచలనమేనా నీ జీవితం? ఇంక ఎప్పుడు విశ్రమిస్తావు? పరమ శాంతినిచ్చేటువంటి సత్యాన్ని గుర్తించు. నిజమైన విశ్రాంతిని పొందు. అది నీలోనే ఉంది. నిన్ను విడిచి ఎక్కడా శాంతి, విశ్రాంతి, ఆనందం లేవు. ఇంతసేపు తలంపు ఇలా కలగగానే పరుగులు పెట్టేయడం, విషయాల్లో తిరిగేయడం. అవన్నీ ఆపు. ఒక జన్మల బాటసారివి. అనేక జన్మలుగా నడుస్తూనే ఉన్నావు. ఈ జన్మల్లో నీ జీవితపు పులి మీద స్వారీ చేస్తున్నావు. మసలు నెక్కి దొంగనుకుని నది దాటబోయిన వాళ్ళకి జీవితం ఒక పులి. ఏ నిమిషాన్ని మింగేస్తుందో తెలియదు. దిగావా విధికి ఆహారం అయిపోతావు. దిగకపోతే ఎప్పుడు కాగుతావో తెలియదు. అవునా? కనుక నిన్ను నువ్వు తెలుసుకోవడం ఒక్కటే మార్గం. నీవు జనన మరణాలు లేని ఆత్మస్వరూపానివి. నీలోనే నీ గమ్యం ఉంది. నీవే నీ గమ్యమై ఉన్నావు. నీ వైపుకే నీ గమనం సాగాలి. నిన్నే నువ్వు అందుకోవాలి. నువ్వు దుఃఖం లేనటువంటి ఆనంద స్వరూపుడివి. మరిచావు. మరిచిపోయి ఇదిగో ఈ మహాప్రవాహంలో, జన్మ మృత్యువుల ప్రవాహంలో పడి కొట్టుకుని అల్లలాడిపోతున్నావు. మేల్కో. పంజరాన ఉన్న పక్షిని చూసి జాలిపడతావు. పాపం అమ్మ, తన పంజరంలో పెట్టేశారు, వదిలేస్తే హాయిగా చెట్ల మీద తిరిగి స్వేచ్ఛగా ఉండి దొరికిన పండు పొలం తింది కదా, ఇది దీనిలో కూర్చోబెట్టి యాపిల్ పళ్ళు, మామిడి పళ్ళు, జామ పళ్ళు పెడుతూ ఉంటే వాళ్ళు పెట్టే వరకు చూస్తూ ఉండాలి. తలుపేసిస్తే లోపల పడి ఉండాలి. దాన్ని చూసి జాలి పడతావు. మరి నీ దేహమే నీకు పంజరం అన్న సంగతి నీకు తెలుస్తోందా? నీకు ఎవరు బంధించారు? నువ్వే వెళ్ళిపోయి బంధించేస్తున్నాను. నిన్ను విడిపించు వారిని నువ్వు చేరలేకున్నావు. ఎవరైనా నిన్ను విడిపిస్తారంటే వాళ్ళు నీకు పడరు, శత్రువులైపోతున్నారు. ఏ గురువో, ఏ జ్ఞానం, ఏ సత్సంగమో ఇదిగో ఈ జైల్లోంచి విడుదల కలిగించో చెప్తే నీకు పడదు. అది ఈ మనోపంజరం నుంచి విడుదల పొందే మార్గం ఉంది నాయన. అసలు దాని నుంచి బయటపడాలని నువ్వు అనుకోవాలి కదా. నీ ఆత్మజ్ఞానమే నిన్ను విడిపిస్తుంది. నీ ఆత్మజ్ఞానాన్ని సద్గురువు నీకు అందిస్తాడు. నీ దేహ పంజరపు తలుపులు తెరుస్తాడు. నీవు నీ స్వేచ్ఛా స్వరూపంలో హాయిగా సుఖంగా ఉండే మార్గాన్ని నీకు చూపిస్తాడు. నీ పంజరం దీనిలో చిక్కుకుపోయాను, దీని నుంచి బయట రావాలి అనేటువంటి తపన నీకు ఉండాలి. ఎవరిలో పెట్టిన ముష్టి తింటూ బతుకుతావేనా? ఆ పక్షికి అంతే కదా, మరి నాకు అంతే. ఎవరిలో పెట్టిన ముష్టే. నీ మొగుడిని పోషిస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి. అవునా? చిన్నప్పుడు తల్లిదండ్రులు పోషించారు, వాళ్ళ ఆజ్ఞల్లో బతకాలి. ఇప్పుడు మొగుడు పోషిస్తున్నాడు, వాడి ఆజ్ఞలో ప్రకారం రేపు పొద్దున పిల్లలు పోషిస్తారు. నీ బ్రతుకి ఎవరిలో ఒకళ్ళ ఆజ్ఞల్లో వాళ్ళు పెట్టింది తింటూ, వాళ్ళు ఆడిస్తున్నట్టు వాడిస్తూ, వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగా బ్రతకడమే కదా. అంతకంటే మరి ఆ పంజరంలో ఉన్న పక్షి కూడా అంతేగా. ఆ యజమాని అలా బయటకు వదిలినప్పుడు రావాలి, మళ్ళీ లోపల పెట్టేస్తే వెళ్ళిపోవాలి. అప్పుడు ఏది పెడితే అదే తినాలి. దానికి నీకేమన్నా తేడా ఉందా? ఏమీ లేదమ్మా. చూసుకోండి. కాబట్టి స్వేచ్ఛగా బతికే ఇది ఉంది కదా, ఉంది కదా. మరి ఎవరిలో లొంగేందుకు బతుకుతున్నావు? ఈ దేహం నేనని ఈ పంజరంలో చిక్కుకున్నావు కాబట్టి, దేహం నేనన్న భ్రమలో ఉన్నావు కాబట్టి
ఎవరి మీదో ఒకరి మీద ఆధారపడి బతకాల్సిందే. పంజరంలో ఉన్న పక్షి యజమాని మీద ఆధారపడి బతికినట్లు, వాడు ఆజ్ఞను పాటించవలసి వచ్చినట్లు, ఈ పంజరంలో ఉన్నటువంటి నేను ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకాల్సిందే. నీకు స్వేచ్ఛ లేదుగా. నేను ఉండను అని ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయి చూద్దాం. ఎక్కడికో చోటుకు పోతా, ఎక్కడో మహాస్వామి ఉన్నట్టు ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటా అని వెళ్ళగలరా? మరి నేను నిన్నే చెప్పాను కదా మీకు, నా స్వామితోటి. ఇప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని, వయసులో ఉన్నదాన్ని, బాధ్యతల మధ్య ఉన్నాను. అయినా సరే నా మగుడు వద్ద స్వామిని తీసుకురావద్దు అన్నాడా, పొమ్మన్నాడా, నేను మీ వెనకాల వచ్చేస్తా. అది స్వేచ్ఛ అంటే. ఏమవుతుంది జీవితం? ఏం చేస్తే చంపేస్తాడా? సావేలాగా తప్పదు కదా. పొమ్మంటాడా? ఊడిపోయి ముఖ్య అన్నాళ్ళు ఉంటుంది. పట్టుకుని నేను ఎందుకు వెళ్ళాడాలి? నా జీవిత గమ్యం నాకు కావాలి, నా లక్ష్యం నాకు కావాలి, నా పరమాత్మ నాకు కావాలి. అటువంటి పరంధామాన్ని నాకు నా గురువు వల్ల నాకు అందుతుందన్నప్పుడు ఈ బంధంలో నేను ఎందుకు ఉండాలి? అదండి వివేకం. నువ్వు నిజంగా వదిలేయదలుచుకుంటే కదా, నిజంగా నువ్వు వదిలేస్తే ఎవడు నిన్ను వదలరు. అవునమ్మా, ఎవడు నిన్ను వదలరు. వదలరమ్మా. మరి భర్త అనుకూలించాడు, అల్లుడు అనుకూలించాడు, అన్ని అనుకూలించాయి, వాళ్ళు ఎవరు పొందలేదు. మనమే ఆ సత్సంగం చెందడం ఇష్టం లేక మనమే కదా, బాబాయ్ మా ఆయన చంపేస్తాడు నన్ను, చచ్చిపోతానే, మరి నీ శరీరమే నేను కాదు, నాకేం అధికారం లేదమ్మా అంటున్నావు. అలాంటి ఒక స్వామి వచ్చి నీకు పరమాత్ముడు, నిజమైన స్వామి వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని నేను అందిస్తాను, నన్ను ఆశ్రయించి ఉండు అన్నాడు అనుకో, నీ మొగుడు కుదరదు పొమ్మన్నాడు అనుకో ఆయన్ని, అప్పుడు నువ్వు నీ మొగుడిని వదిలేసి ఆయన వెనకాల వెళ్ళిపోగలవా? అంబాబాయ్ మా ఆయన చంపేస్తాడు, చచ్చిపోతే ఏమిటి అంటే చూడు, తెలియకుండా మాటలు చెప్పడం తప్ప దేహం మీద చూడండి, చచ్చిపోతావు అంతేగా. ఎలాగో చావక తప్పగా. పరమాత్మ గురుడి సన్నిధానంలో నీ జన్మను సార్థకం చేసుకునే గొప్ప అవకాశం దొరికితే మందిరంలో నుంచి వెళ్ళడం ఇష్టం లేక వీడు చంపేస్తాడట. చూద్దాం, చంపితే చంపుతాడు, పొమ్మంటే పొమ్మంటాడనే కదా నేను గట్టిగా పొమ్మంటే పొమ్మంటాడు స్వామి, నేను వెనకాల వచ్చిస్తాను, నాకేం భయం అన్నాను. నేను ఈ మొగుడు చంపేస్తాట, మరి వేదాంతం అంతా చెప్తున్నావు కదా, చస్తావు అంతేగా. నీ మొగుడు నా మొగుడు చంపడు పాపం, అత్తమావులు నీకు అత్తమావులు ఎవరూ లేరు, నా కుటుంబం వీళ్ళందరూ నన్ను వెలివేయరు, అది నాకు తెలియదేమిటి, అయినా వదిలేసిపోతాను అన్నానా లేదా? నీ మొగుడు చంపేస్తాడు, నీకు భయం వేసేస్తుంది. ఇవే వేదాంతాలు, ఇవే విరాగాలు. విరాగం అది కాదమ్మా. మరే చంప పగలగొట్టద్దు, దాని మొగుడు చంపేస్తాడు, నా మొగుడు చంపడు, చంపితే చంపుతాడు అనుకున్నాను నేను. నా గురువే నిజమైన పరబ్రహ్మ స్వరూపం అయితే కదా, ఆయన చక్కదిద్దుకుంటాడు. నా మొగుడికి ఎలా నచ్చ చెప్పాలో అలా చెప్తాడు, నా బిడ్డలకి ఎలా నచ్చ చెప్పాలో చెప్తాడు, నాకెలా నచ్చ చెప్తాలో చెప్తాడు. ఈ సంసార జీవితానికి ఏ విధమైన నష్టము అపకీర్తి రాకుండా నేను తీర్చిదిద్దుతానన్నాడు. నువ్వు నమ్మలేదు. నేను సంసార జీవితానికి ఏ విధమైన, ఇంట్లోనే ఉండమ్మా, చదువుకో అంతే, మంచి పుస్తకాలు చదువుకో, నలుగురికి చెప్పు, సత్సంగం చేసుకో. నాకెందుకు స్వామి, నాకు రమణులు చాలు, నేను ధ్యానం చేసుకుంటే హాయిగా ఉంటాను, అందరికి చెప్పమంటారు, నేనెందుకు చెప్తాను? చెప్పమ్మా. కుదరదండి మాకు, మీకులా మేము సన్యాసం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సత్సంగాలు చెప్పి మా కుటుంబాలు మీకు తెలుసు కదా, ఇదుగుమ్మల్లోకే వెళ్ళకూడదు మేము, అలాంటి వాళ్ళం, నాకెలా కుదురుతుంది స్వామి, నేను నన్ను చెప్పమంటారండి. అమ్మా నీకెందుకు అది, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, స్టేజీలకు ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, నీకులాగే పరమాత్మ మీద ఆర్తి కలిగి మీ కుటుంబాల్లోనే, మీ రాజుల కుటుంబాల్లోనే ఉన్న ఎంతో మంది స్త్రీలను ఉద్ధరించు. నువ్వు చెప్పేది వినేటువంటి స్త్రీలను ఉద్ధరించు. ఒక్క స్త్రీ జ్ఞాని అయితే మా ఆ కుటుంబం అంతా జ్ఞానం అవుతుంది. ఒక స్త్రీ జ్ఞాని అయితే అంచేత నువ్వు జ్ఞానిగా మారితే
నీ తోటి వాళ్ళు విన్నా వినకపోయినా చెప్తూ ఉండు. ఆసక్తి ఉన్న వాళ్ళు వింటారు, వాళ్ళకి అందిస్తూ ఉండు. నువ్వు సంసారం వదలొద్దు, నీ ధర్మాలు వదలొద్దు, నీ కుటుంబ గౌరవాలు వదలొద్దు, ఏమీ వదలొద్దు. కానీ సత్సంగం మాత్రం చెప్పుకో. కావలసిన వాళ్ళు వస్తారు, దానికోసం నువ్వు శాస్త్రం నేర్చుకో. ఏమో స్వామి ఇలాంటి పనులని నాకు పెట్టకండి, నా వల్ల కాదు. సరేలే, నీ సంగతి నేను చూసుకుంటానన్నా. నువ్వు అసలు ఆయన మీద భారం వదిలితే కదా. వదిలితే పాడు చేస్తాడు జీవితాన్ని గురువు. ఇంక వాడు గురువు ఎలా అవుతాడండి? నా జీవితం అన్న పాడైపోయిందా కదా. మెరుగులు పెట్టాడు ఆయన. ఎంతమంది ఉద్ధరింపబడుతున్నారమ్మా ఇప్పుడు. ఏంటంటే అర్పణ అలా ఉండాలి. అవునమ్మా. మనం పైకి అర్పించేస్తామమ్మా. ఇల్లంటే ఒళ్ళంటే ఇంకా మొగుడంటే నాయనంటే ఈ పంజరం నుంచి బయటపడ్డాం. మరి అది ఆ క్షణంలోనే బయటపడిపోయాను కదా నేను. అవునా కదా? మీకు నాకు అదే తేడా. ఇన్నాళ్ళ నుంచి ఉన్నది ఏం గుర్తించారు? అదే తేడా. అవునమ్మా. కాబట్టి పంజరాను ఉన్న పక్షిని చూసి జాలి పడతావా? నీ దేహమే నీకు పంజరం అన్న సంగతాన్ని నువ్వు గ్రహించడం లేదా? నిన్ను విడిపించు వారిని నువ్వు విడిపిస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు. నీ మనస్సునే పంజరం నుంచి విడుదల పొందే మార్గం ఉంది నాయన. ఆత్మజ్ఞానమే నిన్ను విడిపిస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానిని నువ్వు ఆశ్రయించు. అప్పుడు నువ్వు ఈ బంధంలో నుంచి బయటకు వచ్చేస్తావు. జనంలో కళ్ళు తెరిచి చూస్తావు జనాలని, మాయతో మనోనేత్రం మూసేస్తావు, మరణంతో కళ్ళు రెండు మూసేస్తావు. ఎంతసేపు వాడి సంగతి వీడి సంగతి ఇది చూడడం. జనంలో మాయతో లోపల ఉన్నటువంటి మనోనేత్రం జ్ఞాననేత్రం మూసేస్తావు. నేనది అనుకుంటూ మరణం వస్తే రెండు కళ్ళు మూసేస్తావు. మాయలో బతికేనని తర్వాత ఏడుస్తావేమో, లాభం ఏమిటి? అయినా గర్భనరకం నుంచి తప్పించుకుందామని లేదా? గర్భకోపం నుంచి బయటకు వద్దామని లేదా? నిన్ను రక్షించేవారు ఒక్కరే ఒక్కరు. జనన మరణాలను ముగించడమే ఒక్కటే. అదే నీ ఆత్మస్వరూప దర్శనం. ఆ నీ స్వరూపమైన నీ ఆత్మస్వరూపాన్ని నిన్ను దర్శింపచేసే సద్గురుని శరణలోకి వెళ్ళిపో. అదే నీకు బంధాలని నశింపచేస్తుంది. మా పాడదండి అన్ని చెప్పేస్తా. అమ్మ బాబోయ్, నా ఇంట్లో ఎక్కడ కుదురుతుంది, మా ఒంట్లో ఎక్కడ కుదురుతుంది? ఏం కుదరదా? వేదాలను అభ్యసించ రాగాలను తుంచుకోలేవు. ఎందుకు వేదాలన్నీ పాడతావు? నీ రాగాలు పోతున్నాయా? ఎన్ని యాగాలు చేస్తావో కదా. నీ బ్రహ్మాలని ఇష్టాలని త్వరమలేకపోతున్నావు. నాయనా, మది మూలాన్ని తవ్వుకోరా. ఈ మనసుకి మూలమైన సద్వస్తువులోనికి చొచ్చుకుపోరా. ఆత్మ ప్రకాశం కనిపిస్తుంది. వద్దు అన్నా జీవుడు అప్పుడు బూడిదైపోతాడు. జీవుడు బూడిదయ్యే వరకు నీకు బంధాలు తప్పవు. దేహం బూడిదైనంత మాత్రాన జీవుడు బూడిదవ్వడు. జీవుడు బూడిదైపోవాలి. నీ హృదయంలోనే ఉన్నటువంటి ఆత్మ ప్రకాశ జ్యోతి జ్ఞాన ప్రకాశంలో జీవుడు బూడిదైపోతాడు. అప్పుడు బూడిదైపోతాడు. ఇంక ఉండడు జీవుడు. నేననే వాడు ఉండడు. అనంత ప్రకాశం అయిపోతాడు, బ్రహ్మమైపోతాడు. అదే రా జీవన్ముక్తికి బాట. ఎంతసేపు కళ్ళగంటూ బ్రతికేస్తావా? నిన్న అలా అయింది, మొన్న అలా, రేపు ఇలా అవుతుంది, ఎల్లుండాలా అవుతుంది. అవి కళలైతే చచ్చిపోతావా? అసలు జీవితమే కళ అని ఎంత చెప్తున్నా నీకు గుర్తు రావడం లేదా? తెలియడం లేదా? ఇక కలతలన్నీ మాని నిలకడ చెందు. సత్యాన్ని గ్రహించరా నాయనా. నీవు తలిచేవన్నీ మిథ్యలేరా, అబద్ధాలేరా, సత్యాలేరా. ఇదంతా కళ్ళ నాటకం రా. ప్రతి వారు ఆడేది నాటకమే. ప్రతి వారు మాట్లాడే మాటలన్నీ కళ్ళలే. ఈ కళ్ళలే నిజాలనుకుని నువ్వు ఆ కళ్ళల ప్రపంచంలో కళ్ళగా బ్రతకకు. కని కళ్ళ నిజము తెలిసిన జీవుండే బ్రహ్మ మగును గదరాసినది. అదేరా నాయన జీవన్ముక్తికి బాట.
ఎంత చెప్తున్నా పెడచెవిని పెట్టేస్తావు సద్గురువు మాటని. గురువు యొక్క మాట చతుర్వేదాల సారాల మూట అన్న సంగతి నీకు తెలియడం లేదు. అనుసరించరా గురుపాదం పడిన చోటుని. ఆయన ఎలా నడిచాడో ఆయన జీవితాన్ని చూసి అలా నడవడం నేర్చుకో. అదే కలిగిస్తుందిరా నీ మనసుకి శాంతి, నీ ఓటని. ఇదేరా నాయన జీవన్ముక్తికి బాట. కాబట్టి జీవుడికి ఏ ఏ జీవిత గతులు ఎలా ఎలా ఉన్నాయో, మనం నడుస్తున్న నడవడికలో లోపాలు ఎలా ఉన్నాయో దాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో అన్నటువంటి అంశం మీద చక్కటి పద్యాల రూపంలో బాగా అందంగా అందించారమ్మా. అందంగా కాదు, లోతుల్లోకి తీసుకెళ్ళి. అవునమ్మా. ఇప్పుడు మననం చేసుకుందాం, మళ్ళీ మళ్ళీ మననం చేసుకుందాం. అయ్యో, ఒక మహా జ్ఞాని మన కోసం ఎందుకు తపన పడి చెప్తున్నారు. నిజమే కదా, ఉంటున్నప్పుడు నిజంగానే ఉంటుంది, అమ్మో విరాగం కలుగుతుంది, కానీ మరుక్షణంలోనే మరుపు వచ్చేస్తుంది. అవునా?